ట్యాంక్ బండ్ దగ్గర మా ఆయన అయితే తప్పిపోయిండు. అసలు ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధు బ్లాగ్స్ అండ్ వైబ్స్. మేమైతే ఈరోజు కూడా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాం. మీకు స్టాల్ గురించి చెప్పినా కదా, సో దానికోసం అయితే వెళ్తున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఆల్మోస్ట్ 6:30కి అయితే స్టార్ట్ అయినాం. సో ఈవినింగ్ టైమే మనకి ఎక్కువ మంచిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే స్టార్ట్ అయినాం. మేము ఇంటి దగ్గర నుంచి 6:30కి స్టార్ట్ అయితే మేము అక్కడ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 అయ్యింది అనుకుంటా. ట్రాఫిక్ అయితే అంత హెవీ ఏం లేకుండే, నైట్ కదా సండేస్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనుకున్నాం, బట్ ట్రాఫిక్ అయితే నార్మల్ ఉండే. కానీ ట్యాంక్ బండ్ దగ్గర అయితే చాలా హెవీ ఉండే పబ్లిక్ అయితే. చాలా మటుకు అయితే షాపింగ్ కోసం కానీ సండేస్ కదా, సో హాలిడేస్ కూడా ఉన్నాయని చెప్పి చాలామంది వచ్చారు. మేమైతే పర్ఫెక్ట్ ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాం. మనకు అక్కడ కొన్ని పెయింటింగ్స్ కూడా స్టార్ట్ చేసారు అనమాట బ్రిడ్జ్ కింద. ఈ వ్యూ నాకు నచ్చిందనమాట, బెలూన్స్తో పాటు ఇట్లా సెక్రటేరియట్ చూడడం. మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మొత్తం ఎక్కడ ప్లేస్ ఖాళీ దొరుకుతుంది, ఏ ప్లేస్ అయితే మంచి పబ్లిక్కి రీచ్ వెళ్తుంది, మన పేజ్ అనేది ఎక్కడ గ్రో అవుతుంది అని చెప్పి మేమైతే చూస్తున్నాం. మేము ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నీరా కేఫ్ అదంతా వెళ్ళినాం అన్నమాట. ప్రసాద్ ఐమాక్స్ ఎక్కడ దొరుకుతుందో చూద్దామని చెప్పి మొత్తం అంతే ఒక రౌండ్ వేసుకొచ్చినాం. సో మనకైతే అక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది, అక్కడే మనకు దొరుకుతాయేమో ప్లేస్ అని చూసి వెళ్ళినాం. అక్కడ ఒక ప్లేస్ దొరికింది అండ్ ఆల్సో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ఒక ప్లేస్ దొరికింది. అవి రెండు అయితే వీడియో బై తీసుకున్నాం. సో ఇవి వచ్చేసి మనము జిహెచ్ఎంసీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఆ ప్లేస్ ఖాళీగా ఉందో లేదో చూసి మనకైతే వాళ్ళ పర్మిషన్కి అయితే వెండర్ కార్డ్కి అప్లై చేపిస్తాం అనమాట. మేము ఇంకా అక్కడి నుంచి అయితే ప్లేస్ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. మధ్యలో మా హస్బెండ్ అయితే కనిపించలేడు. మా చోటు చూసి అమ్మ నాన్న అంటుంది కానీ మాకైతే కనిపించట్లేదు. మా దగ్గర మొబైల్ కూడా లేదు. ఇంకొకటి మా హస్బెండ్కి వీడియో తీయమని ఇచ్చినాం. అయినా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే వీడియో తీస్తున్నాం, అది మాకు తెలీదు. మేము కనిపించట్లేదు అని చెప్పి మేమేమో అటు ఇటు చూస్తున్నాం. లాస్ట్కి ఫైనల్గా మాకైతే కనిపించిండు ఆడుండని చెప్పి. ఇంకా నేను చూసేసి నువ్వు కనిపిస్తలేని టెన్షన్ పడ్డాం అది అని చెప్పి అన్న. ఇంకా ముంగటికి వచ్చేసరికి మనకు ఒక చిన్న స్టాల్ కనిపించింది. బ్లాక్ బెడ్ చెట్లు ఉన్నాడ చూద్దామని చెప్పి వెళ్ళినాం. అక్కడ నుంచి మేమైతే సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం. ఆడ నుంచి మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. మా చోటు చూపిస్తుండు, ఎట్లా చెప్తుండు తాత అమ్మ తాత అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. సో ఆ క్లిప్ అయితే తీసుకున్నాను నేను, మనకి స్టాల్ గురించి కూడా ప్లేస్ యూజ్ అవుతుందని. అక్కడ నుంచి అయితే మేము సెక్రటరీ దగ్గర నుంచి వెళ్ళినాం. ఆడ మనకి బిర్లా మందిర్ అయితే మంచిగా కనిపిస్తుంది, ఎంత మంచిగా కనిపిస్తుంది, లైట్స్ దానికి రాకుండే. ఆ నుంచి ముంగటికి వెళ్ళంగానే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా మనకి, అక్కడైతే వెళ్ళి మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాము. మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసినాము, బట్ ఓన్లీ వెజ్ తిందామని ఫిక్స్ అయినాం. సో మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినని ఓన్లీ వెజ్ తిందామని ఫిక్స్ అయినాం. అంతా చూసినాక కూడా మేము లాస్ట్కి వచ్చేసి పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే తీసుకున్నమాట. అది తీసుకొని మేమైతే ఆడనే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది అప్పటికి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మధు బ్లాగ్స్ అండ్ వైబ్స్. స్టాల్ గురించి ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం.